రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ని ఎదుర్కోవాలంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఎళ్తే ఈజీగా ఎదుర్కోవచ్చు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్రజలు నిర్ణయిస్తారప్పుడు. ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారనేది. కానీ కనీసం తెలంగాణ ప్రజలపైన ఆయనకున్న మమకారాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి కూడా ఒకవేళ ఆపితే అది దేనికి దారితీస్తుంది? అండ్ ప్రెస్ మీట్ పెడదాము, లేకపోతే 2000 మందితో సభ పెట్టుకుందామన్న కొద్ది గంటల ముందే, దాని ముందు రోజు కల్వకుంట్ల కవిత కూర్చుని ఆంధ్రప్రదేశ్ అవ్వనిండి, పవన్ కళ్యాణ్ అవ్వనిండి, ప్రతి ఒక్కళ్ళని తన స్థాయికి మించిన మాటలు ఏదైతే కేసీఆర్ చేసేవాడో అదే రీతిలో ఎక్కడా తగ్గకుండా రెచ్చిపోయి తెలంగాణ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి ఏమి పొందుదామని చేసింది ఈ వ్యాఖ్యలు. దానివల్ల ఆవిడకే మైలేజ్ డౌన్ అయిపోయింది. తెలంగాణ అమ్మలాగా నువ్వు ఉండలేవు కానీ అక్కలాగా ఉండు చాలు అని చాలామంది, నేను చేసిన వీడియోలో కూడా చాలామంది ఆవిడని తిట్టారు. తిట్టాల్సిన అవసరం లేదులేండి. ఆవిడ హక్కులో పరిధి దాటిపోయింది ఆవిడ. వదిలేయండి ఆవిడని. షీ ఈజ్ నాట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. బట్ తెలంగాణలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఆపితే ఆయనకి ఈ సేనాగళం అన్న దాంట్లో 18-29 ఏజ్ గ్రూప్ చాలా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరూ ఒకవేళ రెచ్చిపోతే పరిస్థితి ఏంటి? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఆంధ్రప్రదేశ్‌లో అయింది ఇక్కడ రిపీట్ అవ్వదు అని చెప్పడానికి నమ్మకం ఏంటి?